ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే మంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట మంట మనుషులు, వాడు ఎవడు ఆ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే, భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా, బాయ్సాబ్ జర వచ్చిపోను ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజే ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసింది. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేస్తానంత వాటిదే గ్యాసు. అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాస్. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల, నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో చూసింది 575. ఇట్లా ఇది ఏమి ట్రంప్ ఓడికి ఇంపి అంటే ఏం పంచాయతీ? ఇట్లా ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్